అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రీవెన్స్లో మంత్రి గారు ప్రజాప్రతినిధులు హాజరవ్వాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ సుదీర్ఘంగా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు పదే సార్లు అధికారుల దృష్టికి రావడం, అధికారులు వారికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని చేయలేకపోవడం, ఇతర అంశాలు ఉన్నాయి. గతంలో కంటే డిఫరెంట్గా భిన్నంగా ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రతి గ్రీవెన్స్ కూడా ప్రజాప్రతినిధులు హాజరయ్యి క్షుణ్ణంగా చూడాలనేది వాళ్ళు ఆదేశం చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా మంత్రి గారు శ్రీనివాస్ గారు, నేను రావడం జరిగింది. ఈరోజు గ్రీవెన్స్లో సమస్యలు, కొన్ని సమస్యలు నేను అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు చిన్న విషయాలు, చిన్న ప్రాబ్లమ్స్, గ్రామ స్థాయిలో సెక్రటరీ అలాగే విఆర్ఓ గారు చేసే సమస్యలు కూడా కొన్ని వస్తున్నాయి. అవి తాత్కాలికంగా పరిష్కారం చేసే మార్గాలు కొన్ని ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నారు, అవి కూడా ఇమ్మీడియట్గా చేశారు. అలాగే ఆన్లైన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి సమస్య ఎక్కడుందో ఆ సమస్యని కన్సల్ట్ అధికారుల దృష్టి తీసుకెళ్లి చేయడానికి ఒక ప్రక్రియని యంత్రాంగం తయారు చేశారు. దాని ప్రకారంగా క్లియర్ చేయాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఈరోజు గ్రీవెన్స్ అటెండ్ అయ్యి వారు కూడా గ్రీవెన్స్ చేస్తున్నప్పుడు బాధ్యతగా మేము కూడా మంత్రులు కానీ, ఎంపీ కానీ, మేము కానీ మిగతా వాళ్ళం కూడా వచ్చి గ్రీవెన్స్లో పాల్గొని ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి ఒక వేదిక ఇది. అలాంటి వేదిక దృష్టిలో మేము చేసుకుని ఈరోజు చేసాం. కొన్ని పరిశీలన చేసాం. కొన్ని ఏదైతే భూ సమస్యలు వచ్చాయి ఆ సమస్యలు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచో గత 5 ఏళ్ళ నుంచి ఉన్న పెండింగ్ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా క్లియర్ అవుతున్నాయి. అయితే అన్నీ కూడా ఆన్లైన్ సిస్టమ్ని ఏర్పాటు చేసి పదే సార్లు వాళ్ళు తిరగకుండా ఏవైతే చేయాలో, ముఖ్యంగా పెన్షన్స్ కానీ ఇతర ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డులు కానీ ఇతర సమస్యలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా పరిష్కారం చేస్తున్నాం. అది ప్రధానంగా ఏంటంటే అర్జీదారులు కూడా ఇంత చిన్న ఏవైనా మేజర్ ఉంటే ఇక్కడికి వచ్చి పరిష్కారం చేసుకుని గ్రామ స్థాయిలో లేకపోతే మండల స్థాయిలో ఏమైనా ఉన్నా సరే అధికారులు కూడా కలెక్టర్ గారికి మేము చెప్పాం, ఇన్స్ట్రక్షన్ చెప్పమని చెప్పాం. ఆ స్థాయిలో పరిష్కారం ఎందుకంటే వారు ఎక్కడి నుంచో ఒక జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే రోజు పడుతుంది, వాళ్ళ ప్రయాసం కూడా ఎక్కువ అవుతుంది. కనుక చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ మండల స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా చేయమని కలెక్టర్ గారికి మేము డైరెక్ట్ చేసాం. దానిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. అదే ముఖ్యమంత్రి గారు చేసిన ఈ బహుతమైన కార్యక్రమానికి ప్రజానీకం అందరూ కూడా హాజరై దీన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇది వినూత్నంగా జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజల కోసం ఆలోచించి మా ప్రజాప్రతినిధులు మమ్మల్ని అధికార యంత్రాంగాన్ని ఎలక్ట్ చేసి ఈ కార్యక్రమం చేశారో ఇది మంచి కార్యక్రమం అని మీకు తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.